బికాస్ దే హ్యావ్ పొటెన్షియల్, దే హ్యావ్ పవర్ ఇన్ పీపుల్. వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్, పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది, యంగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీస్ విల్ డామినేట్ అని చెప్పి ఇతను ఆ టైంలోనే 1925లో, 100 అయింది ఇప్పటికి, 1925లోనే విజువలైజ్ చేసి కార్టూన్ ని గీశాడు. అయితే సి జస్ట్ ఆఫ్టర్ 100 years వాట్స్ హ్యాపెనింగ్ నౌ, చైనా ఈజ్ ఆల్రెడీ అ గ్లోబల్ పవర్. భారతదేశం ఆల్రెడీ ఇట్ ఈస్ షోయింగ్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ ఇట్స్ పవర్ త్రూ పొలిటికల్లీ అండ్ ఎకనామికల్లీ అండ్ ఇంటెలెక్చువల్లీ. దాని సిగ్నిఫికెన్స్ అనేది, భారత్ సిగ్నిఫికెన్స్ అనేది చూపిస్తుంది. ఆఫ్రికా కొంచెం స్లో ఉన్న నెక్స్ట్ 20 to 50 years లో ఆఫ్రికా కూడా పెరగబోతుంది, బికాస్ ఇట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఆల్సో యంగ్ మైండ్స్ చాలా ఉంది. కాకపోతే కొంచెం స్లో ఉంది. ఈ స్లో అనేది ఈ కంట్రీస్, ఒక కంట్రీ వెనక ముందుగా ఉండొచ్చు, చైనా, భారత్, ఆఫ్రికా అనేది. కాకపోతే దాంట్లో వస్తున్న రెవల్యూషన్స్ కూడా, దేశంలో అంతర్గత కలహాలు కావచ్చు, అంతర్గత రెవల్యూషన్స్ కావచ్చు, కొంచెం స్లో వెనక ముందు ఉండొచ్చు. కానీ వన్ టైమ్ దీస్ విల్ గ్రో అండ్ ఈ పెద్ద ఇంపీరియలిస్టిక్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నవి అయిపోతాయి అని చెప్పి ఆ టైంలో విజువలైజ్ చేసి బొమ్మను గీశాడు.